హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. రోహిణి హడావుడిగా కిందికి వస్తుంది. అమ్మ రోహిణి, ఏంటి త్వరగా రెడీ అయ్యావు అనగానే, ఆంటీ ఈరోజు నేను బయట ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనగానే, ఏ ఊరమ్మా, ఎందుకు అనగానే, ఇంతలో మనోజ్ పరుగు పరుగున వస్తారు. రోహిణి, ఇదేంటి నేను ఇంకా రెడీ అవ్వలేదు అనగానే, నువ్వేమైనా చిన్నపిల్లాడివా అని అంటుంది ప్రభావతి. ఆంటీ, మా పార్లర్కి పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి. ఎందుకంటే 31st క్రిస్మస్ ఇలా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాగే ఊళ్ళలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళకి మేము అన్నీ చేయాలి. అందుగురించే పార్లర్ విషయంలో మనదే కాబట్టి నేనే ముందుండాలి. అందుకే త్వరగా వెళ్తున్నాను. మనోజ్ బాయ్ అని చెప్పి రోహిణి హడావుడిగా వెళ్తూ ఉంటుంది. అమ్మా, ఈ విషయం నాకు రోహిణి చెప్పలేదు అనగానే, నోరు మీరా, పాపం ఆ రోహిణి కాబట్టి నీతో వేగుతుంది. ఆ పిల్ల ఎంత మంచిది, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నాలా కవర్ చేస్తుంది. ఆ బాలు మీనా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ అనే మాటల్ని తను తిప్పికొడుతూ నీ వైపు ఉంటూ ఉంది. చి, నువ్వు మార్రా అని అంటుంది. అమ్మవతి, వాడు తప్పు చేశాడని నీకు తెలిసినా మీనాని నన్ను ఎప్పుడు తప్పు పడుతూ ఉంటావు. నిజంగా చెప్పాలి అంటే పార్లర్ అమ్మ గ్రేటే. ఇలాంటి వాడితో తను జీవితాంతం వేగాలి అని అంటారు బాలు. మీరెందుకు వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తారు? వాళ్ళు తప్పు చేసినా ఎవరికి వారు ఖచ్చితంగా కవర్ చేసుకుంటారు అని అంటుంది మీనా. మేమేం తప్పు చేశామే అనగానే, అమ్మో అమ్మవతి, నేనేం తప్పు చేశానని నువ్వంటున్నావా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు మీనా నగల్ని ఎలా మనోజ్ గడికిచ్చి అమ్మించేశావో అందరికీ తెలుసు అనగానే, ఇంతలో సత్యం వచ్చి, ఒరే హాపరా, ఎప్పుడు మీ అమ్మ గురించి చెప్తూ ఉంటే ఉపన్యాసాలు మనం ఇవ్వాలి. అందుకే మేస్త్రితో మాట్లాడి వచ్చాను. 1,00,000 రూపాయలు నువ్వు ఇచ్చావు. అలాగే మా అమ్మ ఇంకో 2 లక్షలు ఇచ్చి పైన మంచిగా ఇల్లు కట్టుకోమని చెప్పింది అనగానే, సుసి డార్లింగ్ ఎందుకు ఇచ్చింది అనగానే, అయ్యో అన్ని వీడికి ఈ మీనాకి ఇస్తుంది, మనోజ్కి రవికి ఇవ్వదా అనగానే, వాళ్ళు కోటీశ్వర్లింటి అల్లుళ్ళు కదా అమ్మావతి, అందుకే సుసి డార్లింగ్ ఇవ్వదు. సుసి డార్లింగ్ రుణం తీర్చుకోవాలి మీనా అని అంటారు. తప్పకుండా అని చెప్పి అంటుంది మీనా. ఇక అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉండగా మీనా పాపం చూస్తూ ఉంటుంది బాలు వైపు. మీనా ఎందుకు చూస్తుంది? అబ్బా, నాకు త్వరగా లేట్ అవుతుంది, తొందరగా చట్నీ అయ్యి అనగానే, వేస్తా కనీసం నేను ఏం మాట్లాడతాను అని కూడా పట్టించుకోకుండా ఏదో ధ్యాసలో ఉన్నారు అని చెప్పి మీనా ఇక మనసులో, మీకు లంచ్ ఏం కట్టాలో అది కడతాను అని చెప్పి అనుకుంటుంది. ఇక అందరూ వెళ్ళిపోతారు. ఇటువైపు సత్యం అనుకుంటారు, వీళ్ళిద్దరూ ఆదర్శ జంట అని అందరూ ఒప్పుకున్నారు. అలాగే ప్రభా ఒప్పుకోకపోయినా నేను మాత్రం వాళ్ళ వెంటే ఉంటాను అని అనుకుంటారు సత్యం. ఇది ఇలా ఉండగా రోహిణి ఇక పార్లర్కి వచ్చి పర్మిషన్ అడుగుతుంది. ఓ అవునా, ఈరోజు మీకు తెలిసిన బాబు పుట్టినరోజా? వెళ్ళు రోహిణి అని అంటారు ఇక పార్లర్ ఓనరు. అమ్మయ్య, ఎందుకంటే వేరే ఊరు వెళ్తున్నానని అత్తయ్య వాళ్ళకి చెప్పాను. అలాగే చింటూ పుట్టినరోజు కాబట్టి వాడి కోసం మంచి బట్టలు కొనుక్కొని, అలాగే ఈవినింగ్ వారి బర్త్డే సెలబ్రేషన్ చేసి నైట్ వస్తాను అని చెప్పి రోహిణి సంతోషంగా బట్టల షాపుకి వెళ్ళి 7 సంవత్సరాల బాబుకి మంచి డ్రెస్సెస్ చూపించండి అనగానే, అవునా మేడం, తను తెల్లగా మీలా ఉంటారా, వాళ్ళ నాన్నలా ఉంటారా అనగానే, నాలాగే ఉంటాడు అని చెప్పి అంటుంది రోహిణి. ఇక చింటూని గుర్తు చేసుకొని, వాడికి ఈ బట్టలు చాలా బాగుంటాయి, అలాగే నేను పుట్టినరోజుకి ఈ బట్టలు తీసుకొచ్చి కేక్ కట్ చేసి తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిపిస్తానని, తనకి సర్ప్రైజ్ ఇస్తానని పాపం చింటూ అనుకోడు. వాడెంతైనా నా కొడుకు అని చెప్పి ఇక చింటూను గుర్తు చేసుకుంటూ రోహిణి బట్టల్ని సెలెక్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా, ఏవండి నాకు చీరకి డబ్బులు ఇవ్వండి అనగానే, ఎందుకు ప్రభా, దేనికి ఇవ్వాలి? బోళ్ళని చీరలున్నాయి కదా అని అంటారు. అనుకున్నాను చీరకి డబ్బులు ఇవ్వమంటే మీరు ఇలాగే అంటారు అనగానే, సర్లే తీసుకో అని అంటారు. నేను మీనాక్షి రేపు జనవరి 1 వస్తుంది కదా, దానికి మంచి చీర కొనుక్కోవాలి, అక్కడ స్టిచ్చింగ్ కూడా చేస్తారంట, ఆఫర్ పెట్టారు అనగానే,
వెళ్ళు వెళ్ళు అని అంటారు సత్యం. ఇక ప్రభావతి మీనాక్షి దగ్గరికి వస్తుంది. అమ్మో ప్రభావతి, నువ్వు అడిగినట్టు ఖచ్చితంగా అన్నయ్య ఇచ్చేస్తాడు. మా ఆయన కూడా ఉన్నాడు, అస్సలు ఇవ్వడు. మొన్న 25,000 ఖర్చు పెట్టానని నిన్నటిదాకా గొరుగుతూ ఉన్నాడు అనగానే, అయ్యో కామాక్షి వదిన, 25,000 పెట్టి సూటు గీటు అన్నీ మీరు చేసుకున్నాం, మీరు ఓడిపోయారు, మేము ఓడిపోయాము. రారా, ఆఫర్లో న్యూ ఇయర్కి బట్టలు పెట్టారంట, మనం వెళ్దాము. ఒకవేళ నాకు మంచి చీర గనక వస్తే దానికి తగ్గ ఇంకొక చీర ఇస్తే నీకు ఇస్తాను అనగానే, చాలే, అక్కడ ఆఫర్ చీరలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నీకు కావాలంటే తీసుకో, నాకు నచ్చితే తీసుకుంటాను అని అంటుంది కామాక్షి. ఇక ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. బట్టలన్నీ మురిసిపోతూ చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఇటువైపు రోహిణి మాత్రం చాలా సంతోషంగా చింటూకి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక చింటూ బట్టలన్నీ సెలెక్ట్ చేశాక అక్కడున్న ఇక ఒక అమ్మాయి వచ్చి, మేడం మీ బట్టలన్నీ రెడీ, మీ కొడుక్కి చాలా అంటే చాలా మంచి బట్టలు సెలెక్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. కరెక్ట్గా అక్కడికి ప్రభావతి కామాక్షి రావడంతో రోహిణిని చూస్తారు. రోహిణి, ఇక్కడేంటి షాపింగ్ చేస్తున్నావు? నువ్వు మార్నింగ్ ఏదో ఊరు వెళ్ళాలనుకున్నావు అనగానే, అది కాదు ఆంటీ అనేలోపు, అయ్యో ముందు బిల్ పే చేయండి, ఎందుకంటే ఇంకో కస్టమర్ ఈ బట్టలే కావాలంటున్నారు అనగానే, సరే అని చెప్పి రోహిణి ఆ బట్టల్ని ఇక తీసుకొని బిల్ పే చేస్తుంది. ఆగు రోహిణి, బట్టలు ఎవరికి? 7 సంవత్సరాల బాబుకి అంటున్నారు, ఎవరికి అనగానే, ఆంటీ నా ఫ్రెండ్ కొడుక్కి, మేము వేరే ఊరు వెళ్ళాలనుకున్నాం కదా, ఆ ఊళ్ళో ఆ బాబు ఉన్నాడు, వాడికి ఇచ్చేయమని చెప్పి నేనే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు అనగానే, ఓ అవునా, కానీ నిజం చెప్పాలంటే నీ కొడుక్కి సెలెక్ట్ చేసినట్టు చాలా ప్రేమగా సెలెక్ట్ చేసావు రోహిణి అని అంటుంది కామాక్షి. నా కొడుకే, కానీ అత్తయ్య నన్ను కనిపెట్టేసిందా? అసలే నా జీవితాన్ని నేను చాలా రహస్యంగా దాచాను. అటు మనోజ్ ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నీ కనీసం ఎత్తి చూపకుండా మనోజ్ నన్ను ఒక్కడు ప్రేమిస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజం తెలిసిపోయేటట్టు నేనే అన్నీ చేసుకుంటున్నాను అని చెప్పి, ఆంటీ వెళ్తాను అని చెప్పి అంటుంది. సరేనమ్మా, నువ్వు నైట్ లేటుగా వస్తావు కదా అనగానే, అవునాంటీ అని చెప్పి అంటుంది రోహిణి. ఇక అక్కడి నుండి బట్టలు తీసుకువెళ్తూ, ఏమో నా జీవితం ఎలా తిరుగుతుందో తెలీదు, కానీ నా కొడుక్కి ఈరోజు పుట్టినరోజు, వాడితో సంతోషంగా కనీసం ఒక 2 గంటలైనా టైం స్పెండ్ చేయాలి, అప్పుడే అమ్మతనానికి ఒక విలువ ఉంటుంది అని చెప్పి ఇక ఆ బట్టల్ని ప్రేమగా నిమురుకుంటూ కేపీ పాలెం చేరుకుంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మనోజ్ ఇక నిద్రపోతూ ఉంటే, సార్ మీకు ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు, ఎందుకంటే కేపీ పాలెంలో మీరు ఫర్నిచర్ కొన్ని దొంగలు అమ్ముకున్నారన్నాను కదా, అక్కడ షాప్లో ఉన్నాయంట, మీరు కలెక్ట్ చేసుకోండి అని అంటారు. ఓ అవునా, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి మనోజ్ కేపీ పాలెం వస్తూ ఉంటారు. ఇటు రోహిణి అటువైపు మనోజ్ వేరువేరు చోట్ల కేపీ పాలెం చేరుకుంటారు. రోహిణి కేపీ పాలెం బస్సు దిగి చింటూ దగ్గరికి పరుగున వస్తుంది. వాళ్ళమ్మ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కేకుని కట్ చేసి ఇల్లంతా చక్కగా డెకరేషన్ చేయిస్తుంది రోహిణి. అమ్మ కళ్యాణి, ఎంతైనా కన్నబిడ్డ కోసం తల్లి ఎక్కడైనా పరుగు పెట్టాల్సిందే, నువ్వు కూడా చింటూ కోసం వచ్చేసావా అనగానే, అమ్మ వీడి పుట్టినరోజు నాడు కూడా రాకపోతే నేను తల్లినలా అవుతాను, అందుకే వీడి కోసం బట్టలు కొని ఇలా పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడానికి వచ్చాను, నైట్ దాకా ఇక్కడే ఉంటాను అనగానే, లాస్ట్ బస్కి జాగ్రత్తగా వెళ్తావా అమ్మా అని అంటుంది. అవును వెళ్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి. కరెక్ట్గా మనోజ్ ఇక కేపీ పాలెంలో తన ఫర్నిచరు కొంతమంది దొంగల దగ్గర ఉందని తెలుసుకొని ఇక అదంతా వెతుకుతూ ఉండగానే కరెక్ట్గా రోహిణి కనిపిస్తుంది ఆ ఇంట్లో. ఈ ఇంట్లోకి ఒకప్పుడు వచ్చాను కదా, చింటూ వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చారు అని చెప్పి తొంగి చూస్తూ ఉండగానే ఇక చింటూ బర్త్డేని ఇటువైపు రోహిణి ఘనంగా జరిపించడం చూసి, రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చింది, పార్లర్లో వేరే ఏదో పని ఉంది, వేరే ఊరు వెళ్ళాలి, న్యూ ఇయర్ ఫెస్టివల్కి చాలా ఆర్డర్లు వచ్చాయని అబద్ధం ఎందుకు చెప్పింది అని చెప్పి ఇక మనోజ్ ఆలోచిస్తూ అక్కడే ఉంటారు. ఇక రోహిణి
ఆ బాబుకి చింటూకి కేక్ కట్ చేసి అమ్మ అనాలి. ఈ అమ్మని ఎవరూ లేనప్పుడు అమ్మ అని పిలవాలి. అమ్మ, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అలాగే మనోజ్కి ఈ విషయం తెలియకుండా మనం ఎప్పటికీ దాయాలమ్మా. ఎందుకంటే మనోజ్ మంచివాడు కాదు. తను నన్ను ఇష్టపడుతున్నాడు అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మతోనే చాలా తేడాగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను డబ్బులు తీసుకొస్తున్నాను కాబట్టి నేనంటే ఇష్టమని చెప్తున్నాడు. కానీ ఒకవేళ తన వైపు నేను లేకుండా డబ్బులు తీసుకురాకపోతే నన్ను కూడా వేరేలా మాట్లాడేవాడు. ఎలాగూ పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా గతం తన దగ్గర దాచాను కాబట్టి నేను కూడా తన తప్పుల్ని అన్నీ భరిస్తున్నాను. అలాగే నేను చింటూ తల్లినని ఎప్పటికీ తెలియకూడదు అనగానే మనోజ్ ఇదంతా వినేసి, అమ్మ రోహిణి, అంటే మలేషియాలో మీ నాన్న ఇలా అన్నీ నాకు అబద్ధం చెప్పావన్నమాట. ఎందుక నన్ను సపోర్ట్ చేస్తున్నావు అనుకున్నాను. నిజంగా నీది ప్రేమ కాదన్నమాట అని చెప్పి ఇక మనోజ్ ఇంటికి వస్తారు. ఇక ప్రభావతికి ఇటువైపు రోహిణి గురించి మొత్తం నిజం చెప్తాడు. అంటే మార్నింగ్ నాకు బట్టల షాప్లో కొనింది రోహిణి ఇంత మోసం చేస్తుందా? అది రాని నన్నే మోసం చేసింది. ఒక పిల్ల తల్లయ్యుండి ఎవరితోనో తిరిగి మన ఇంటికి వారసుని చేస్తుందా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి. ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు. కామాక్షిని పిలిపిస్తుంది. ఇక సత్యం, ఏమైందే ప్రభా, ఇలా కోపంగా ఉన్నావు? ఇప్పుడు బాలు మీనా ఏదైనా తప్పు చేశారని మా అందరితో పంచాయతీ పెడుతున్నావా అనగానే, అమ్మావతి, మేమేం తప్పు చేశాం అని అంటారు. మీనా అంటుంది, అత్తయ్య గారు, నేనే తప్పు చేయలేదు. మేము 1,00,000 రూపాయలు గెలిచి పైన చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అనగానే ఇంతలో రోహిణి వస్తుంది. అయ్యిందా పుట్టినరోజు అని అడుగుతుంది ప్రభావతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అత్తయ్య అనగానే, ఏ హాపు, ఇదిగో ఇది తక్కువది కాదండి. ఇది మలేషియాలో మా నాన్నున్నాడని చెప్పి మనకి, నా కొడుక్కి ఇన్ని డిగ్రీలు ఉన్నా మనోజ్కి ఇదిగో ఇది మోసం చేసి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక బిడ్డని కని ఆ బిడ్డని తన తల్లి దగ్గర ఉంచి ఇది మన ఇంటి కోడలైంది అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అమ్మవతి, ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ లక్షల మింగినోడు చెప్పాడా అనగానే, అవును రోహిణి, కళ్ళారా నేను కేపీ పాలెంలో నువ్వు చింటుకు పుట్టినరోజు చేయడం చూశాను. ఫర్నిచర్ అక్కడ ఉందంటే అనుకోకుండా వెళ్ళాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అనగానే, మనోజ్, నేను మోసం చేయలేదు. నేను నిజంగా ప్రేమించాను. నేను మోసపోయాను. నిజంగా నాకు కొడుకున్నాడు. కానీ వాణ్ణి వదిలి నేను నీకోసమే కదా అనగానే, ఆపవే, అంటే నువ్వెవరితోనో తిరిగి ముందు పెళ్ళయ్యి ఇప్పుడు అబద్ధాలు చెప్తూ కోటీశ్వరాలు, బిజినెసు, మలేషియా గడిది గుడ్డు అని చెప్పి ఇంట్లో చేరి ఇప్పుడు మా ఇంటి పరువు తీయాలా? ఇక నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళు. నా కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అనగానే, మనోజ్, ఆంటీ అలా అంటుంటే నీకేమీ అనిపించడం లేదా అనగానే ఇక శృతి అంటుంది, రోహిణి తప్పు చేసిందని ఇప్పుడు తెలుసుకున్నారు. ఒకవేళ తను డబ్బులు తీసుకుని వస్తూ ఉంటే తప్పు చేసినా పర్వాలేదా అనగానే, శృతి, నా జీవితంలోకి నువ్వు రావద్దు అని అంటారు మనోజ్. శృతి, ఆగు నువ్వు అని అంటారు రవి. ఏ, ఇంటి నుండి బయటికి వెళ్ళవే అని అంటుంది ప్రభావతి. ఆగు ప్రభా, తను మోసం చేసిందో ఏం చేసిందో అన్నది పక్కన పెట్టు. తన గతమంతా పక్కన పెట్టు. ఇప్పుడు మన మనోజ్కి సపోర్ట్ చేస్తుంది అని అంటారు సత్యం. చూడండి, ఒకప్పుడు మీరందరూ మీ తిన్ని నెత్తి మీద పెట్టుకోకపోయినా నేను నెత్తి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎవడికో కొడుక్కి నా కొడుకు తండ్రి ఎలా అవుతాడు? వెళ్ళు అనగానే, ఆగండత్తయ్య అని అంటుంది మీనా. ఏంటే, నువ్వేంటి ఏదో చెప్పాలనుకుంటున్నావు అనగానే, ఆడపిల్లని ఇలా అర్థం చేసుకుంటారని అనుకోలేదు. నిజమే, రోహిణికి ముందు పెళ్ళయింది. కానీ మీ అబ్బాయి 40 లక్షలతో ఎవరి చేతులను మోసపోలేదా? అలాగే మగవాడు తప్పు చేస్తే అది ఒప్పైపోతుంది. ఆడదానికి అనుకోకుండా పెళ్లి జరిగి వాడి సైకో శాడిస్ట్ అయితే ఆ పెళ్లిని దాచింది. దాచాక రోహిణి ఏ తప్పు చేయలేదు కదా అనగానే, తండ్రి కోటీశ్వరుడని చెప్పింది కదే అనగానే, చెప్పింది దేనికోసం?
మీ అబ్బాయి లాంటి భర్త పుణ్యాత్ముడు తనకి దొరికినందుక మీ అబ్బాయి ఎలాంటి వాడైనా సరే, గుడి దగ్గర ముష్టి ఎత్తుకున్న వాడైనా సరే, తను తన భర్తగా తన వెనకాలే సపోర్ట్ ఇచ్చింది. మేము తన్ని ఎన్ని మాటలన్నా తను మనోజ్ వైపే మాట్లాడింది. అది నిజమైన భార్య, నిజమైన ప్రేమ. ఒకటి మాత్రం నిజం, రోహిణి ఇంటి నుండి వెళ్ళిపోతే హ్యాపీగా తన కాళ్ళ మీద తను బ్రతకగలదు. కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీ అబ్బాయికే ఎవరూ రారు, వచ్చినా తూ అని ఊసి వెళ్ళిపోతారు అని అంటుంది మీనా. ఏ ముందు పార్లర్ తాళాలిచ్చి వెళ్ళిపోవే అనగానే, వెళ్ళదు అమ్మావతి, ఎందుకంటే ఆడపిల్లని ఎప్పుడూ అన్యాయం చేయకూడదని మా నాన్న చెప్తాడు. పాలనమ్మ తప్పు చేయలేదు, అలాగే తను మోసం చేసింది, పాపం చేసింది అని చెప్పి అనుకుంటే, అలా అయితే నీకు కొడుకు కూడా ఒకప్పుడు పాపం చేశాడు, ఆ పాపం అని చెప్పి ఆగేలోపు సత్యం అంటారు. ఏం పాపం రా అనగానే, ఇప్పుడు నేను ఆ పాపాన్ని చెప్తే ఖచ్చితంగా మనోజ్ని గెంటేస్తుంది అమ్మావతి. అప్పుడు వీళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను, పార్లరమ్మ మనోజ్ గాడి పాపాలని భరించింది, తను ఎక్కడికి వెళ్ళదు అని అంటారు. ఇక రోహిణి మీనా బాలు వైపు చూస్తూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.